నా పేరు భానోత్ గణేష్ నాయక్, రాష్ట్ర గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులు. ఈరోజు మనం మాట్లాడుకుంటే ఈ రాష్ట్రంలో ఇంతకుముందు అనేక ప్రభుత్వాలు వచ్చినాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం మన రాష్ట్రంలో రావడం జరిగింది. కానీ మన గిరిజనులకు ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఆ రిజర్వేషన్ స్థానాల్లో మనకు అవకాశం లభిస్తూ ఉంది. కానీ మైదాన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి బంజారా ప్రజలకు కానీ, ఇతర తెగలకు కానీ, ఇతర గిరిజనులకు కానీ ఇప్పటి వరకు ఎక్కడ గుడక ఈ స్వాతంత్రం వచ్చి ఈ దేశానికి 7 దశాబ్దాలు కాబడతా ఉంది. అయినా కూడా ఇప్పటి వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంజారాలకు ఒక ఎమ్మెల్యే పదవి కానీ, ఎంపీ అయ్యే అవకాశం కానీ, ఒక ఎమ్మెల్సీ అయ్యే అవకాశం కానీ, కనీసం ఒక కీలకమైన పదవి కానీ వచ్చిందా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంటే ఈ రాష్ట్రంలో మనము లేమా? ఈ రాష్ట్రంలో మనము పౌరులం కాదా? మా బంజారా జాతి ప్రజల జనభయంతో లెక్క తీమ్మని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా ఆలోచించాలి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా ఆలోచించి ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒక్కటే, ఇప్పటికైనా మా బంజారా జాతిని గుర్తించండి. ఇప్పటికైనా కీలకమైన పదవులలో బంజారా వర్గానికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మైదానంలో నివసిస్తున్నటువంటి బంజారాలకు ఇప్పటివరకు ఎక్కడ కూడా అవకాశం రానటువంటి పరిస్థితి. కాబట్టి కనీసం కీలకమైన నామినేటెడ్ పదవుల్లోనైనా బంజారా వర్గానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ భానోత్ గణేష్ నాయక్.